ఇరాన్ ఏం చేస్తుంది? ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. వీళ్ళ మాటలు వినేటటువంటి వాళ్ళు ఇప్పటిదాకా హౌతీ, హెజ్బుల్లా, హమాస్ వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి, మిస్సైల్స్ ఇచ్చి, ఒకవేళ ఇజ్రాయెల్ కనుక మా మీద దాడికి పాల్పడితే మేము అటాక్ చేస్తాం, మీరు చేయండి, ఒకేసారి 5 వైపుల నుంచి లెబనాన్, పాలస్తీనా, యెమెన్, ఇరాక్, ఇరాన్ 5 ఏరియాల నుండి ప్లస్ మేము కలిపి 6 ఒక్కసారిగా కొడితే ఇజ్రాయెల్ దెబ్బతినాలి అన్నటువంటిది ఒక వ్యూహం. రెండవ వ్యూహం ఇప్పుడు బయటపడింది ఏంటంటే, అడ్వాన్స్డ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ని ఎవరికి ఇచ్చిందంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా యుద్ధంలోకి దిగుతుంది. దిగినటువంటి సందర్భంలో 3-4 బేసుల మీద నుంచి వస్తుంటుంది. అందులో ఒకటి పాకిస్తాన్ ఎయిర్ బేస్ నుంచి కూడా. పాకిస్తాన్ నుంచి కదిలే అమెరికా యుద్ధ విమానాలని ఆపడానికి పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో నడుస్తున్నటువంటి తాలిబాన్ల సహకారంతో నడుస్తున్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్కి అమెరికన్ F-16 అలాగే JF-17, J-10 ఏవైతే చైనాకి సంబంధించినటువంటి విమానాలు ఏమన్నా మూవ్ అయితే వాటిని కోల్చడానికి అనుగుణంగా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని, అడ్వాన్స్డ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ని వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు ఏమాత్రం కదిలినా సరే అన్ని వైపుల నుండి అటాక్కి రంగం సిద్ధం. అయితే వీళ్ళు చేస్తారా లేదా, వీళ్ళు ఇచ్చినంత మాత్రాన అన్నది సెకండ్ పాయింట్.